నేను డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు. తరచూ మన పేషెంట్స్ మనకి ఒక సైడే పెయిన్ వస్తుంది అనేసి అది లాగుతున్నట్టు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ దాంతో పాటు అది వామిటింగ్ వచ్చినటువంటి సెన్సేషన్స్ తో ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది కొన్ని గంటల పాటు ఉంటుంది. అండ్ ఈ హెడేక్ వచ్చినప్పుడు వాళ్ళకి తట్టుకోలేకపోవడం, లేదంటే సౌండ్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ హెడేక్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది 3 నుంచి 42 గంటల వరకు ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పేషెంట్ కి వామిటింగ్ చేసే తర్వాత హెడేక్ తగ్గేది, ఇట్లాంటి కంప్లైంట్స్ అన్ని కూడా చెప్తూ ఉంటారు. దీన్ని మనం మైగ్రేన్ హెడేక్ అని చెప్తాము. దీంతో పాటు కొంతమందికి కొన్ని ఆరా అంటే దీంతో పాటు కొన్ని అబ్నార్మల్ సెన్సేషన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ జరగడం ఉంటుంది. సమ్ పేషెంట్స్ తను చూసినప్పుడు బ్లరింగ్ అనేది ఉంటుంది విజన్ లో. కొంతమందికి ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ అంటే సర్కిల్ లా కానీ, లేకపోతే ట్రయాంగిల్స్ లా కానీ, లేకపోతే గీరలుగా అట్లా వాళ్ళకి చూసినప్పుడు ఇబ్బందిగా కలగడం జరుగుతుంది. అంటే స్పోక్స్ లాగా ఉంటుంది లైట్స్ చూసినప్పుడు. ఇలాంటివన్నీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి కానీ, మేనత్తలు కానీ వాళ్ళకు కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. వీళ్ళకి కొన్ని ట్రిగ్గర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ట్రిగ్గర్స్ అంటే ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొన్ని సౌండ్స్ పడకపోవచ్చు, ఇంకొంతమందికి కొన్ని టేస్ట్ పడకపోవచ్చు, కొన్ని స్మెల్స్ పడకపోవచ్చు, ఇంకొంతమందికి వేడి లేకపోతే ఎండలోకి వెళ్తే తలనొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది, ఇంకొంతమందికి ట్రావెలింగ్ అనేది కష్టంగా ఉంటుంది, ఫుడ్ టైంకి తీసుకోకపోవడం, నిద్ర కరెక్ట్ గా టైంకి రాకపోవడం లేకపోతే అందకపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి హెడేక్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఇది వాళ్ళు అవాయిడ్ చేయగలిగితే హెడేక్ అనేది ఫ్రీక్వెన్సీ తగ్గుముఖంలో ఉంటుంది. జర్నీస్ కష్టంగా ట్రై టు అవాయిడ్ దెమ్. సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవడము, కొంతమందికి చాక్లెట్స్ పడదు, అది అవాయిడ్ చేయడం, లేకపోతే ఆఫీస్ లో ఎక్కువ ఏసీ కూలర్ ఎక్స్పోజర్ అంతా పడకపోతే వాటిని అవాయిడ్ చేయడము, ఫుడ్ ఏది పడదో దాన్ని అవాయిడ్ చేయడం, ఇట్లా కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటే ఈ ట్రిగ్గర్ అనేది తగ్గించుకోవచ్చు. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి ఒక వారంలో 5 సార్లు వస్తుంది అంటే దానికి ప్రొఫిలాక్సిస్ అంటే దాన్ని ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవడానికి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆ ప్రొఫిలాక్సిస్ స్టార్ట్ చేసిన తర్వాత దాని ఫ్రీక్వెన్సీ ఇంతకు ముందు వారంలో 5 సార్లు వచ్చేది వారంలో 2 సార్లుకి తగ్గడం జరుగుతుంది. ఇమ్మీడియట్ గా అయితే తగ్గడం. ఇప్పుడు నేను చెప్పబోయేది కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైగ్రేన్ అనేది కొంచెం ఎక్కువ సెన్సిటివ్ గా ఉండే వాళ్ళకి, ఆర్ఎల్స్ అని అనుకుంది జరగలేదు, ఆర్ఎల్స్ మనం వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇట్లా ఓవర్ థింకింగ్ చేసినప్పుడు ఈ మైగ్రేన్ అనే సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. వీటిని ఎలా మార్చుకోవాలి? ఒకటి మనం మెడిటేషన్ లేకపోతే ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. మైండ్ కంట్రోల్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ ట్రీట్మెంట్, ఈ ప్రొఫైలాక్సిస్ ఇవన్నీ కూడా మంత్స్ టుగెదర్ ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. సో నేనైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వమని చెప్తాను. హెడేక్ అనేది వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయొచ్చు? వీటికంటూ పర్టికులర్ అక్యూట్ ట్రీట్మెంట్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. అది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం తీసుకోవాల్సి ఉంటుంది.